प्रभो नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुदीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। హరే కృష్ణ. హరే కృష్ణ. మనం భగవద్గీత యథాతథము 3వ అధ్యాయము కర్మయోగము చదువుకుంటున్నాము. ఈరోజు చివరి శ్లోకము. నిన్న క్లాస్లో జరిగిన అంశాలన్నీ చెప్పుకొని ఈరోజు చదువుకుందాము. ఎవరైనా చెప్తారా నిన్న చదువుకునే అంశాల గురించి? విజయలక్ష్మి మాతాజీ గారు చెప్తారా మీరు? హరే కృష్ణ. హరే కృష్ణ. పవన్ పేరుతో. హరే కృష్ణ. భగవద్గీత యథాతథము 3వ అధ్యాయము కర్మయోగంలో 39వ శ్లోకం భావము. ఈ విధముగా జ్ఞానవంతుడైన జీవుని శుద్ధ చైతన్యము ఎన్నడూనూ తృప్తి చెందనిదియు మరియు అగ్నివలె దహించునదియు అయిన కామమనుడి నిత్య శత్రువుచే ఆవరింపబడి ఉండును. చెప్పున్నాము. ఇది మైదునాగారము, భౌతిక జగత్తు, కనిపించని సంఖ్యలే ఈ కామము అనేది బంధించి ఉన్నాయి. జీవుణ్ణి భౌతిక జగత్తులో భోగించాలనే వాంఛనే బంధించుచున్నది. ఎందువలన అంటే కృష్ణుడు మాత్రమే భోక్త, మనము భోగింపబడే వారము. ఆనందించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆనందమయ అభ్యాస జీవుని యొక్క సహజ స్థితి ఆనందంగా ఉండడము. కానీ భగవంతుని విడిచి సొంతంగా ఆనందించాలనుకోవడం వల్ల మనము శిక్షకు గురైనాము. భగవంతునితో కలిసి ఆనందించడం వల్ల శాశ్వతంగా ఆనందంగా ఉంటాం అన్నమాట. అది మన నిజ స్థితి. మానవుడు ఈ ఇంద్రియ భోగం అనుభవించినప్పుడు కొంత సుఖభావనం కలగవచ్చును. వాస్తవమునకు అట్టి నామమాత్ర సుఖభావనం అన్నది ఇంద్రియ భోగికి నిత్య శత్రువు అని చెప్తున్నారు ఇక్కడ శ్రీల ప్రభుపాద వారు. శ్రీల ప్రభుపాదకి జై. ఓ కృష్ణ. 40వ శ్లోకంలో ఇంద్రియములు, మనస్సు, బుద్ధి అనునవి ఈ కామం నివసించు స్థావరములు. వీని ద్వారా కామము జీవుని యథార్థ జ్ఞానమును ఆవరించి అతనిని మోహింపజేయును. ఇంద్రియాల కర్మలన్నిటికీ మనస్సు కేంద్రము. దశేంద్రియ నాయకుడు మనస్సు. ఈ విధంగా ఇంద్రియార్థముల గురించి వినినప్పుడు ఇంద్రియ తృప్తికి సంబంధించిన భావములకు మనస్సు నిలయమగును. దానికి ఫలితంగా మనస్సు మరియు ఇంద్రియములు కామమునకు నిలయమగును. తర్వాత బుద్ధి అట్టి కామ ప్రవృత్తులకు కేంద్రమగును. కామపూరితమైన బుద్ధి జీవాత్మపై ప్రభావం చూపి అది అహంకారమును పొంది భౌతిక భావనలో ఇంద్రియ మనస్సులతో తాదాత్మ్యం చెందినట్లుగా ప్రభావితం చేయును. తద్వారా జీవాత్మ ఇంద్రియ సుఖములకు అలవాటు పడి అదియే నిజ సుఖమని భ్రమించును. జీవుని అట్టి భ్రాంతి శ్రీమద్ భాగవతం నందు ఈ క్రింది విధముగా చక్కగా వివరింపబడినది. త్రిధాతువులతో కూడిన దేహమే ఆత్మగను,
దేహమునకు సంబంధించిన వారే తమ బంధువులగును జన్మభూమియే పూజాస్థానమునగును భావించున్నట్టు మరియు ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నులైన మహాత్ముల సాంగత్యమును పొందుటకు కాకుండా కేవలం స్నానమాచరించుటకు మాత్రమే తీర్థయాత్రలకు పోవునట్టి మానవుని గార్ధబము లేక గోవుగా భావింపబడును. ఈ భాగవతం శ్లోకంలో కఫవాత పిత్తాలతో కూడిన దేహాన్ని ఆత్మగా భావించేవారు దేహానికి సంబంధించిన వారే తమ బంధువులుగాను జన్మభూమియే పుణ్యస్థానముగా భావించినట్టు వారందరూ జంతువులతో సమానమని చెప్తున్నారు. ఇంకా తీర్థయాత్రలకు ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నులైన మహాత్ముల సాంగత్యమును పొందుటకు కాకుండా కేవలం స్నానం ఆచరించటకు మాత్రమే పోవడం వాళ్ళను కూడా ఆ విధంగానే ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. చాలా ముఖ్యమైన అంశాలు. ఇవి క్రమక్రమంగా మనం ఆత్మ ఆత్మ గురించి కానీ ఇవన్నీ థియరీలో సిద్ధాంతంగా చదవడం వరకు ఓకే, కానీ ప్రాక్టికల్స్లో అనుభూతి చెందడం క్రమక్రమంగా ఒక్కొక్క సంఘటన ఎదురైనప్పుడు మనకు కలిగే ఎక్స్పీరియన్స్ ద్వారా మనము అవి పొందుతాము. ఈ శ్రవణ కీర్తనలు శ్రద్ధగా చేస్తే ఎవరైతే హరినామము హరికథ శ్రద్ధగా వైష్ణవుల నుంచి విని శ్రద్ధగా చేస్తూ ఉంటే సాధన వారికి వచ్చే పరిస్థితులలో వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు, ఎలా దాన్ని రియాక్ట్ అవుతున్నారు అనేది క్రమక్రమంగా మనకు అనుభూతం అవుతుంది అన్నమాట. ఆత్మస్థితి, ఆ దేహం యొక్క బాధలు చూస్తున్నామా, ఈ దేహాన్ని సపరేట్గా చూసి ఆత్మగా నేను నా స్థితిని నిజస్థితి ఆనందంగా ఉండడము, భగవత్ సేవ నా నిజస్థితి అనే స్థితిలో ఉన్నామా, దేహంతో మమేకమవుతున్నామా, దాన్ని గుర్తిస్తున్నామా, కనీసము దాని నుంచి బయటపడాలనే కోరిక ఉందా అనేది కూడా మనకు ప్రాక్టికల్స్గా మన జీవితంలో జరిగే విషయాలకు ఎక్స్పీరియన్స్ అవుతూ వస్తుందన్నమాట. ఉదాహరణకు ఎవరైనా జబ్బు పడ్డమో లేదా యాక్సిడెంట్ జరగమో ఏదైనా దెబ్బలు తరగమో ఉంటుంది, వాళ్ళ దేహానికి గాయాలు ఉంటాయి, కానీ ఒక్కొక్కసారి వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారనమాట. దేహానికి వచ్చిన బాధ కూడా వాళ్ళను బాధించదు. వాళ్ళు ఒకవేళ భక్తులే కావచ్చు, పూర్తిగా హరినామ సంకీర్తన చేస్తూనో హరికథ వింటూనో ఆ దేహానికి వచ్చిన జబ్బును కానీ ఆ బాధను కానీ లెక్క చేయకుండా వాళ్ళు ఎంతో ఆనందంగా ఉంటారు. అది ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట వాళ్ళకు. అంటే దేహం కంటే ఆత్మ భిన్నమైంది, ఆత్మస్థితిలో వాళ్ళు ఆనందంగా ఉన్నారు, దేహానికి వచ్చిన బాధను వాళ్ళు ఓర్చుకుంటున్నారు. అంటే అవి వాళ్ళని అంతగా బాధ పెట్టడం లేదు. అదే చెప్తారు కదా, భక్తిలోకి రాకముందు సముద్రం లాంటి చిన్న నీటి బిందువు లాంటి కష్టం కూడా సముద్రం లాగా భయపెడుతుంది. అదే భగవంతుని ఆశ్రయించిన వారికి సముద్రం లాంటి కష్టం వచ్చినా కూడా నీటి బిందువులాగా తేలిగ్గా దాటగలుగుతారనమాట. అభయ చరణాలను ఆశ్రయించడం వల్ల భయం నుంచి బయటపడతారు. ఇంకా 41వ శ్లోకంలో, అందుచే భర్తవంశీయులలో శ్రేష్ఠుడైన ఓ అర్జున, ఇంద్రియ నిగ్రహం ద్వారా గొప్ప పాప చిహ్నమైన ఈ కామమును మొట్టమొదటనే అదుపు చేసి జ్ఞానము మరియు ఆత్మానుభవములను నాశనం చేయనట్టి దానిని నశింపచేయము. ఈ చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక సాధనలో ఉండే వాళ్లకు ఈ కామంను అదుపు చేయుట ఆచారుల దయ వల్ల, వాళ్ళకు శ్రవణ కీర్తనలు శ్రద్ధగా చేయడం వల్ల సాధ్యమవుతుంది. ఒకవేళ అలా లేకుండా మధ్యలో వచ్చినప్పటికీ కూడా ఈ కృష్ణ చైతన్యం అనేది చాలా శక్తివంతం కాబట్టి
తప్పకుండా వాళ్ళు పరిపూర్ణత స్థితికి వస్తారు అని ఇక్కడ మనకు శ్రీల ప్రభుపాద వారు అభయమిస్తున్నారు. శ్రీల ప్రభుపాదకి జై. ఈ ఆత్మ మరియు పరమాత్మల జ్ఞానము చాలా రహస్యమైంది, ఇంకా అద్భుతమైనది. దీన్ని స్వయంగా భగవానుడే వివరిస్తున్నారు. ఇది యథాతథంగా ఆచార్యులు మనకు అందించడం ద్వారానే మనకు అర్థమవుతుంది. అలాగే జీవులు భగవానుని అంశాలైనందున అతని సేవించుటకే వారు ఉద్దేశింపబడి ఉన్నారు. అట్టి చైతన్యమే కృష్ణ చైతన్యము. ఈ విధంగా మానవుడు జీవితారంభం నుండి కృష్ణ చైతన్యమును అలవర్చుకొనుటకు యత్నింపవలెను. తద్వారా వారు సంపూర్ణ కృష్ణ చైతన్యవంతులై తదనుసారంగా వర్తింపగలరు. ప్రతి జీవునకు సహజమైనటువంటి భగవత్ ప్రేమ ఇప్పుడు భౌతిక జగత్తులో వికృతంగా కామంగా ప్రతిబింబిస్తుంది అన్నమాట. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, చెరువు ఒడ్డున చెట్టు ఉంటుంది. చెట్టు యొక్క నీడ మనకు నీళ్ళల్లో తలకిందులుగా కనిపిస్తుంది, అంటే వికృతంగా కనిపిస్తుంది. కొమ్మలు కిందికి, వేర్లు పైకి ఉండేట్టు కనిపిస్తుంది. అలాగే ఆధ్యాత్మిక జగత్తులో సహజంగా భగవత్ ప్రేమ ఉంటుంది. అది భౌతిక జగత్తులో వికృతంగా ప్రతిబింబము కామం రూపంలో వ్యక్తమవుతుంది అన్నమాట. ఎప్పుడైతే మానవుడు చిన్నప్పటి నుంచి కృష్ణ చైతన్యం నందు సుశిక్షితుడైనచో, చక్కగా శిక్షణ తీసుకున్నట్లయితే అతని సహజమైన భగవత్ ప్రేమ హీనమైన కామముగా పతనం చెందదు. ఎప్పటికీ భగవత్ ప్రేమ అలాగే ఉంటుంది. భగవత్ ప్రేమ కామంగా పతనం చెందినప్పుడు తిరిగి సాధారణ స్థితికి చేరగలుగుట ఎంతో కష్టము. అయినను కృష్ణ చైతన్యం మిక్కిలి శక్తివంతమైనదగుటచే ఆలస్యంగా ఆరంభించిన వాడు కూడా భక్తియుక్త సేవా నియమములను చక్కగా అనుసరిస్తూ శ్రీకృష్ణుని ప్రేమించువాడు కాగలడు. కనుకనే జీవితం నందలి ఏ దశయందైనను లేక దాని అవసరమును గుర్తించినప్పటి నుండి అయినను మానవుడు కృష్ణ చైతన్యమున భగవత్ సేవ యందు ఇంద్రియములను నియంత్రించుటనారంభించి కామమును శ్రీకృష్ణ భగవానుని పట్ల ప్రేమగా మార్చవచ్చును. ఇది మానవ జీవితమునందలి పరిపూర్ణత్వ స్థితి అయి ఉన్నది. హరి ఓం. కాబట్టి కృష్ణ చైతన్యం చాలా శక్తివంతం. కాబట్టి ఏ జీవితం నందలి ఏ దశలో అయినా వచ్చినా కూడా భక్తియుక్త సేవ చాలా పూర్ణత్వాన్ని మనకు ప్రసాదిస్తుంది అన్నమాట. స్వల్పం చేసినా కూడా ఎంతో భయాన్ని నుంచి రక్షిస్తుంది. ఇంకా ఒకవేళ పూర్తి చేయలేక ఎవరైనా మధ్యలో పతనమైనా వచ్చే నష్టం ఏం లేదు. వాళ్ళు ఎంతవరకు చేశారో అంత వాళ్ళతోనే ఉంటుంది. తర్వాత పర్సంటేజ్ నుంచి వాళ్ళకి అవకాశం ఇవ్వబడుతుంది అన్నమాట. కాబట్టి ఇది భక్తి అనేది నశింపు లేనిది, శాశ్వతమైనది. అది స్వయం భగవానుడే మనకు హామీ ఇస్తున్నారు. స్వల్పమపశ్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. హరి ఓం. ఇంకా 42వ శ్లోకం ఈరోజు. ఎవరైనా చదువుతారా? 42వ శ్లోకం భావం భాష్యం, లేదా నిన్నటి విషయాలు ఇంకా మీకేమైనా గుర్తున్నవి రీక్యాప్ చేయండి. అందరు చర్చలో పాల్గొనండి. అధ్యయనం చేయటం ద్వారా మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉంటే స్ట్రాంగ్గా విశ్వాసం ఏర్పడుతుంది, పాటించడానికి శక్తి కూడా వస్తుంది మనకు. హరే కృష్ణ. ఇవన్నీ చాలా ముఖ్యమైన శ్లోకాలు, భాష్యాలు. ప్రతిదీ అవింతే, కానీ ప్రతిసారి మనకు భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు నొక్కి నొక్కి చెప్తున్నారనమాట కృష్ణ చైతన్యం యొక్క ఇంపార్టెన్స్. హరే కృష్ణ. హరే కృష్ణ. చదవండి ఒకవేళ చెప్పకపోతే 42వ శ్లోకం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ 42, 43 మాతాజీ.
43 హరే కృష్ణ మాతాజీ 43 మాతాజీ ఆ, ఆ, నిన్న 42 చదివారు మాతాజీ. 42 గురించి వివరించండి అయితే కొంచెం. ఆ, హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, ఈ కామాన్ని మామూలుగా భౌతికంగా మనము జయించడం కష్టం అవుతుంది. ఆ కృష్ణ చైతన్యం ద్వారా జయించగలము గురువుల ద్వారా అనేసి చెప్పుకున్నాం మాతాజీ. హరే కృష్ణ. సరే గుర్తులేదు మాతాజీ. హరే కృష్ణ. బాగా చెప్పినారు. హరే కృష్ణ. ఈ 42వ శ్లోకము, జడ పదార్థం కంటేను ఇంద్రియములు ఉత్తమములు, ఇంద్రియముల కంటేను మనస్సు ఉత్తమము, మనస్సు కంటేను కూడా బుద్ధి మరింత ఉత్తమము, బుద్ధి కంటేను ఆత్మ అత్యంత ఉత్తమము. ఈ ఇంద్రియములే కామం యొక్క కర్మలకు వివిధ మార్గాలై ఉన్నాయి. ఇంద్రియముల ద్వారా మనకు ఈ కామం అనేది వ్యక్తమవుతుందును. కనుక దేహం కంటే ఇంద్రియాలే శ్రేష్టమైనవి. కానీ కృష్ణ చైతన్యం కలిగినప్పుడు ఉన్నత చైతన్యం. ఇంద్రియములు కామ ప్రవృత్తులను ప్రకటించు మార్గములు బహిర్గతమగుటకు ఉపయోగింపబడవు. ఆ, ఉన్నతమైన రుచి పొందుతాయి కదా, భగవంతుని దివ్య రూపం దర్శించడము, భగవంతునికి సమర్పించిన పువ్వులు వాసన చూడడము, కృష్ణ కథ కృష్ణ నామము వినడము, కృష్ణ ప్రసాదం రుచి చూడడము, కృష్ణ నామం కీర్తించడము, అలా కృష్ణ సేవ చేయడము, ఆ విధంగా అన్ని ఇంద్రియాలు కూడా ఉత్తమ చైతన్యాన్ని పొందుతాయి. కృష్ణ చైతన్యం నందు ఆత్మ దేవాదేవునితో ప్రత్యక్ష సంబంధంలో ఏర్పరచుకొనును. కనుక ఇక్కడ వర్ణింపబడిన దేహ కర్మాది సమస్త విషయాలు చివరికి పరమాత్మ యందే ముగియును. దేహ కార్యములు అనగా ఇంద్రియ కార్యములే. ఇంద్రియములు నిరోధించుట అనగా దేహ కర్మలను నిలిపివేయుటయే. కానీ మనం దేహంతో ఏం చేయకపోయినా మన మనస్సు క్రియాశీలక మగుటచే దేహము ఎట్టి కర్మను చేయక నిశ్చలంగా ఉన్నను. కళలో ఎట్లయితే మనం అన్ని దర్శిస్తామో, సదా సంచరిస్తూ ఉంటామో, అట్లా మనస్సు ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచన, అనుభూతి, సంకల్పము చేస్తూనే ఉంటుందన్నమాట. కానీ ఆ మనస్సు కంటే ఉన్నతమైనది బుద్ధి, మరియు ఆ బుద్ధి కంటేనూ ఉన్నతమైనదే ఆత్మ. కనుకనే ఆత్మను ప్రత్యక్షంగా శ్రీకృష్ణ భగవానుని సంబంధం నందు నెలకొల్పినచో దాని వశమునందన్నట్టి ఇతర అంగములు అనగా బుద్ధి, మనస్సు, ఇంద్రియములు అనవి కూడా సహజంగానే భగవత్ సేవ యందు నెలకొనును. జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస. ఆ విధంగా సేవలో ఉంటే వారి బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు కూడా సేవలో ఉంటాయని చెప్తున్నారు. ఇంద్రియార్థములు ఇంద్రియముల కంటేను ఉత్తమములనియు, మనస్సు ఇంద్రియార్థముల కంటే ఉత్తమములనియు చెప్పబడింది. కనుకనే మనస్సు నిరంతరము భగవత్ సేవ యందు ప్రత్యక్షముగా నెలకొనినచో ఇంద్రియములు ఇతర విషయ మార్గములందు నెలకొని ఉండుటకు అవకాశం ఉండదు. పరం దృష్ట్యా నివర్తతే. కాబట్టి ఇక్కడ మనస్సు కీలకంగా చెప్పినారు. మనస్సు నిరంతరం భగవత్ సేవ యందు ప్రత్యక్షంగా నెలకొనినచో ఇంద్రియాలు కూడా ఇతర విషయ మార్గములందు నెలకొని ఉండుటకు అవకాశం ఉండదు, భగవత్ సేవ యందే ఉంటుంది. మనస్సు దివ్యమైన భగవత్ సేవ యందు నెలకొనినచో అది ఇతర హీన ప్రవృత్తులతో నెలకొనుటకు అవకాశం ఉండదు. ఆత్మ మహాన్ అని కఠోపనిషత్తునందు వర్ణింపబడినది. కనుక ఆత్మ ఇంద్రియార్థముల కంటేను, ఇంద్రియముల కంటేను, మనస్సు కంటేను, బుద్ధి కంటేను ఉత్తమ స్థితి నందును. కనుక ఆత్మ యొక్క నిజస్వరూప స్థితిని ప్రత్యక్షముగా అవగాహన చేసుకొనుటయే ఈ సమస్య పరిష్కారమునకు మార్గమై ఉన్నది. బుద్ధిచే మానవుడు ఆత్మ యొక్క నిజస్వరూప స్థితిని ఎరిగి మనస్సును ఎల్లప్పుడూ కృష్ణ చైతన్యం నందు నెలకొల్పవలను. ఇది సమస్యలన్నింటినీ పూర్తిగా పరిష్కరించును. ఇంద్రియార్థముల నుండి దూరంగా నుండవలెనని ప్రారంభ దశలో గల సాధకునికి సాధారణంగా ఆదేశింపబడును. కానీ దానితో పాటుగా మానవుడు బుద్ధి చేత మనస్సును దృఢపరుచుకోవలెను. బుద్ధిని వినియోగించి మానవుడు దేవాది దేవునికి సంపూర్ణంగా శరణు వేడి తన మనస్సును కృష్ణ చైతన్యం నందు నెలకొల్పినచో అతని మనస్సు సహజంగానే దృఢతరమగును.
అప్పుడు సర్పముల వలె బలమైన ఇంద్రియములు కోరలు తీసిన పాముల వలె శక్తిహీనములగును. కానీ బుద్ధి మనస్సు ఇంద్రియములకు ఆత్మ ప్రభువైనను కృష్ణ చైతన్యంతో శ్రీకృష్ణ భగవానుని సహచర్యమునందు బలపడకపోయినచో కల్లోలిత మనస్సు కారణంగా పతనం చెందుటకు అవకాశములు అనేకములు కలవు. హరే కృష్ణ. చాలా పెద్ద తపస్సు అన్నమాట ఇది. ఏ క్షణమైన మనస్సు మన నాశనం చేస్తుంది. చాలా గొప్ప శత్రువు అన్నమాట. శిక్షణ ఉంటే గొప్ప మిత్రుడు, శిక్షణ లేకపోతే అదే శత్రువు. హరే కృష్ణ. ఇక్కడ ఇంద్రియములు బలమైన ఇంద్రియములు సర్పముల వలె బలమైన ఇంద్రియములు కోరలు తీసిన పాముల వలె శక్తిహీనములగును అనింది కదా. ఒక క్వశ్చన్ వేశారు ప్రభుజీ అప్పుడు ఒకసారి, హెచ్జి రవిగోపాల్ ప్రభుజీ, ఎలా అవుతాయి కోరలు తీసిన పాములాగా ఇంద్రియాలు ఎలా అవుతాయి చెప్పండి అని అడిగినారు. ఎవరైనా చెప్తారా? ఇప్పుడు అన్ని మనం చదివినాం కదా. ఇంద్రియాలు కోరలు తీసిన పాము ప్రమాదకరం కాదు కదా, విషం ఉండదు. అదే కోరలు ఉన్నప్పుడు విషం ఉంటుంది. అలా ఇంద్రియములు చాలా ప్రమాదకరమైనవి. అవి కోరలు తీసిన పాముల్లాగా ఎప్పుడు శక్తిహీనాలు అవుతాయి. హరే కృష్ణ. కృష్ణ ఎప్పుడు చైతన్యంలో మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ చెప్పండి. కృష్ణ చైతన్యంలో ఉన్నప్పుడు అనుకుంటున్నాను మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరి గో. చెప్పండి మాతాజీ. పార్వతి మాతాజీ. ఆ మాత చెప్పినది నేను చెప్తాం అనుకునే మాత చెప్పింది అదే బాగా ఎప్పుడు భగవంతుని సేవలో వినియోగిస్తే అయినా ప్రతి ఒక్క ఇంద్రియం కూడా భగవంతుని సేవలో వినియోగిస్తే ఇంకా అది ఎప్పుడు అదే అదే ఉండి ఉండి ఆ కూరలు తీసిన ప్రాణం లాగంటాయి ఇంద్రియాలను. హరే కృష్ణ. అదే మనకు ఎదురైతాయి కదా కొన్ని కొన్ని సంఘటనలు. అంటే ఆ ఇప్పుడు అందమైన స్త్రీకి అందమైన పురుషుడికి ఆకర్షింపబడతారు. ఈ అప్పుడు దారిలో అందమైన కృష్ణునికి అలంకరించి ఆ రూపాన్ని కృష్ణుల్లో చూసుకోవాలి. హరే కృష్ణ. అదే దారిలో వెళ్తున్నాము, పోస్టర్లు కనిపిస్తాయి, పెద్ద పెద్ద హోర్డింగులు కనిపిస్తాయి. అప్పుడు ఏం చేస్తారు అని అడిగినారు. మనకు అవే ప్రతి ఆ అవే చెప్పండి. మలము విసర్జన అన్ని దాంతో ఉండే ఊరికే పైన తోలు మాత్రమే అట్లంది. భగవంతుంది అయితే దివ్య సచ్చిదానంద విగ్రహం భగవంతు చాలా అందంగా అంటాది. ఇవన్నీ ఊరికే పైన కలరే కావని నల్ల కలరు తెల్ల కవర్ ఉంటాది. ఆ ప్రతి శరీరంలో కూడా మలం మూత్రము అంతా సీము రక్తము అవన్నీ ఉండే శరీరమే అని గుర్తు రావాలి మాతాది. మనకు ఈ భౌతికమైన శరీరాలు వచ్చినా అవి గుర్తు రావాలి. అప్పుడు మనం దాని మీద ఆకర్షింపబడం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరి బోల్. సో నైస్. అది శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణీ మాతకు ఒకసారి అంటారనమాట, అరే నువ్వు ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నావు, నువ్వు పొరపాటు చేసినావు, నువ్వు ఆ శశిపాలునే చేసుకుంటే చాలా ఆనందంగా ఉండేదానివి కదా, ఇప్పటికైనా మించిపోయింది లేదు, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు అలా అని చెప్తారన్న. అప్పుడు అస్సలు ఎంత బాధేస్తుందంటే రుక్మిణీదేవికి ఇంకా తల తిరిగి పడిపోయేటంత బాధ, అంత దుఃఖంతో అసలు నిన్ను కాదని నాదుణ్ణి మలమూత్రాలు ఇదే మీరు చెప్పినదే చెప్తుంది, మలమూత్రాలు రక్తమూత్రాలతో నిండిన వాళ్ళను నేను నా భర్తగా ఎలా స్వీకరించగలను అని అసలు ఎంత వర్ణిస్తాదంటే, ఆ మూర్ఖులు ఎవరైతే తమ భర్త అటువంటి శరీరాన్ని తమ భర్త అని భావించే వాళ్ళు మూర్ఖులు అని చెప్తారు అనమాట. నాలాంటి వాళ్ళ కోసం, నా కోసం. అందరికి అందరికి అంతే. నిజంగా అయితే ఈ కృష్ణ చైతన్యం తెరనప్పుడు అయితే గిన మనం అంతే కదా, ఈ బిడ్డ ఆ బిడ్డ అని ఇప్పటికైనా ఉంటది మమకారమే ఉంది అయినా కూడా గుర్తొస్తుంటది. అయితే ఇదంతా మలమూత్రాల శరీరం కదా, నా బిడ్డ నా భర్త నా పిల్లలు అనుకోవడం అనిపిస్తుంటది. అయితే అంత తొందరగా ఏమి పోవు. ఇక్కడ చాలా వర్ణిస్తారు అమ్మవారు రుక్మిణీదేవి. అప్పుడు స్వామి వెంటనే ఆమె పడిపోతా ఉంటే 4 చేతులతో ప్రకటమయ్యి ఆమెను ఓదారుస్తారు, చక్కగా ఆమెను కూల్ చేస్తారనమాట, ఆ బాధ నుంచి బయటకు వచ్చేటట్లు. హరి బోల్. చెప్పండి ఈశ్వరమ్మ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామములు.
ప్రణామం. భక్తులందరి నామములో. సరే, అదే ఇక ఏది లేవు మాతాజీ. ఈ కృష్ణ భక్తి భావన ఉన్నప్పుడే ఈ ద్వారాలన్నీ మూతపడిపోతాయి. కృష్ణ భక్తి భావనలో ఆత్మ ఎప్పుడు దేవాది దేవునితో ప్రత్యక్ష సంబంధాన్ని నిలుపుతా ఉంటది. మనము ఏ పని చేసినా 24 గంటలు ఆ దేవుణ్ణి స్మరిస్తా హరే కృష్ణ మంత్రం చెప్పుకుంటా ఉంటే ఏవి గుర్తే ఉండవు మాతాజీ. అంతకన్నా ఇంకా ఏదీ లేదు. దానివల్లే ఇప్పుడు మన ఇంద్రియాలన్నీ బంధువులు అందరినీ నిగ్రహించుకోవచ్చు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరి ఓం. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. 43వ శ్లోకం చదువుతారా? నిజంగానే ప్రాక్టికల్స్ చాలా కష్టం మాతాజీ. హరే కృష్ణ. 43 చదువుతారా ఎవరైనా? హరే కృష్ణ మాతాజీ. నేను చదవమంటాను మాతాజీ. చదవండి మాతాజీ. ఏవం బుద్ధ్యే పరం బుద్ధ్వా సంస్థాభ్యాత్మానమాత్మనా దేహిం శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. అనువాదం మాతాజీ. ఓ గొప్ప బాహువులు గల అర్జున, ఈ విధముగా భౌతిక ఇంద్రియముల కంటేను, మనస్సు కంటేను, బుద్ధి కంటేను ఆత్మ అతీతమని ఎరిగి అత్యున్నతమైన ఆధ్యాత్మిక బుద్ధితో కృష్ణ చైతన్యంచే మనస్సును స్థిరపరిచి అట్లు ఆధ్యాత్మిక బలముచే మానవుడు అణచశక్యము కాని కామము అనే ఈ శత్రువును తప్పక జయించవలెను. భాష్యం. మానవుడు నిరాకార శూన్యమును చరమ లక్ష్యముగా భావింపక తాను దేవాది దేవునికి నిత్య దాసుడనని గుర్తించి చివరికి కృష్ణ చైతన్యమును అవలంబింపవలనని భగవద్గీతలోని ఈ 3వ అధ్యాయము మార్గనిర్దేశము చేస్తుండెను. భౌతిక జీవితంలో మానవులు కామవాంఛను మరియు భౌతిక ప్రకృతిపై ఆధిపత్యంను వాంఛించుదురు. అట్టి ఇంద్రియ భోగ వాంఛ మరియు ఆధిపత్య భావన బద్ధ జీవునకు గొప్ప శత్రువులు. కానీ కృష్ణ చైతన్యపు బలముతో మానవుడు ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని నియంత్రింపగలుగును. అనగా ఎవరును తమ కర్మను మరియు విద్యుక్త ధర్మములను హఠాత్తుగా త్యజింపనవసరము లేదు. కానీ క్రమముగా కృష్ణ చైతన్యమును వృద్ధిపరచుకొనుట ద్వారా భౌతికములైన మనో ఇంద్రియములచే ప్రభావితము కానట్టి ఆధ్యాత్మిక స్థితిలో మానవుడు నెలకొనగలడు. నిజ స్వరూప స్థితిని సాధించుట కొరకై యత్నించేది స్థిరమైన బుద్ధి చేతనే అది సాధ్యపడగలదు. అదే ఈ అధ్యాయపు సమగ్ర సారాంశము. అపరిపక్వమైన భౌతిక జీవన స్థితిలో తాత్విక కల్పనలు, నామమాత్రపు యోగ సనాదులు అభ్యాసంతో ఇంద్రియ నియంత్రణకు చేయు కృత్రిమ ప్రయత్నములు మానవుని ఆధ్యాత్మిక జీవితమునకు తోడ్పడలేవు. కనుక ఉన్నత బుద్ధి ద్వారా కృష్ణ చైతన్యంలో అతడు తప్పక సుశిక్షితుడు కావలెను. శ్రీమద్ భగవద్గీతలోని కర్మయోగము లేదా కృష్ణ చైతన్యమున విద్యుక్త ధర్మ నిర్వహణ అను 3వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. వివరించండి. మాతాజీ, భౌతిక ఇంద్రియముల కంటే, మనస్సు కంటే, బుద్ధి కంటే ఆత్మ అత్యున్నతమైన అంటే మనస్సు, బుద్ధి, ఇంద్రియముల వీటికి అంటే వీటన్నింటికంటేనూ ఆత్మ అతీతమైందని తెలుసుకొని బుద్ధితో, ఆధ్యాత్మిక బుద్ధితో కృష్ణ చైతన్యంలో మనసును స్థిరపరచడం ద్వారా ఆ బలంతో, ఆధ్యాత్మిక బలంతో జయించవచ్చును అని చెప్తున్నారు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. ఎవరైతే
దేవాదేవునికి సంపూర్ణంగా శరణు వేడి తన మనస్సును కృష్ణ చైతన్యం నందు నెలకొల్పినచో, పూర్తిగా వారి ఇంద్రియాలు అన్ని సేవలో నెలకొల్పినప్పుడు వారు ఈ అనపశక్యంగాని కామాన్ని కూడా, ఈ శత్రువును కూడా జయిస్తారు. ఆ స్వయం కృష్ణుల్లో కామం లేదు. ఆయన నైష్టిక బ్రహ్మచారి, అస్కలిత బ్రహ్మచారి మనం చెప్పుకున్నాం కదా. కేవలం ప్రకృతి వైపు దృష్టి సారించడం చేతనే ప్రకృతిలో అన్ని సమస్తము ఉత్పన్నమవుతాయి. స్వయం లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతున్నా ఆమె అవసరం లేకుండానే నాభికమలం నుంచి బ్రహ్మను సృష్టించారు. అటువంటి శ్రీకృష్ణ భగవానుని ఆశ్రయించిన భక్తులలో కామం ఎలా ఉంటుంది మనం చూడొచ్చు. చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళందరూ భక్తులు, ఆచార్యులు, సన్యాసులందరూ చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఈ అనచశక్యం కాని కామాన్ని కూడా జయించి ఎంతో గొప్పగా ప్రచారం చేస్తున్నారు అన్నమాట. మన పూర్వాచార్యులు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారిని నైష్టిక బ్రహ్మచారి అంటారు అన్నమాట. ఆయన పోస్టర్ ఎప్పుడైనా ఆయన కూర్చున్న పద్ధతి చూసారా? చక్కగా స్టడీగా ఇట్లా కూర్చోంటారు. అడిగారంట శ్రీల ప్రభుపాదుల వారిని శిష్యులు, మీ గురుదేవుల వారు చాలా చక్కగా కూర్చోంటారు, చక్కగా స్టడీగా అంటే ఆయన నైష్టిక బ్రహ్మచారి, ఆయన శక్తి అటువంటిది అని చెప్తారన్నమాట. అందుకే అంత 64 గౌడీ మఠాలు స్థాపించి ప్రచారం చేసి భారతదేశం అంతటా ఇంకా విదేశాలకు కూడా ప్రచారం చేయడానికి శిష్యులను పంపించడము, అనేక పుస్తకాలు పత్రికలు ముద్రణ చేయడము. సింహగురు అనేవారు అందరినీ అపసాంప్రదాయాలన్నింటినీ ఇది మీరు చేస్తున్న తప్పు అని ఖండించి అసలైంది కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం. అంతా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు సింహంలాగా గర్జించేవారు. అంత ఫుల్ నాలెడ్జ్డ్ అనమాట. ఫుల్ ఎంత వేల మంది ఉన్న సభలో అయినా సరే, ఎంత గొప్ప పండితులనైనా సరే ఆయన అన్ని శ్లోకాలు చెప్పి ఎక్కడెక్కడ గుణకర్మరీత్యా వైష్ణవులు వర్ణం అనేది ఉంది, వైష్ణవులు అంటే ఎవరు, కృష్ణ చైతన్యం అంటే ఏంది, అవన్నీ కూడా ఎంతో చక్కగా అనర్గళంగా అనేక శ్లోకాలు చెప్పి అందరినీ వాదించి ఓడించేవారు అనమాట. అందుకే ఆయన సింహగురు అనేవారు. అలా ఉంటుంది బ్రహ్మచర్యం యొక్క శక్తి అన్నమాట. చాలా శక్తి. హరే బాబు. ఈ విధంగా ఇక్కడ భాష్యంలో చెప్తున్నారు శ్రీల ప్రభుపాద వారు. శ్రీల ప్రభుపాదకి జై. ఈ మొత్తం కర్మయోగం అంతా, ఈ అధ్యాయం అంతా మానవుడు నిర్గుణమైన శూన్యమును పరమలక్ష్యముగా భావింపక సచ్చిదానంద విగ్రహుడైన దేవాదేవుణ్ణి ఆశ్రయించి తెలుసుకొని భగవాన్ స్వయం కృష్ణు దేవాదేవుడు అంటే భగవాన్ అనేది నిరాకార బ్రహ్మం కాదు, పరమాత్మ. నిరాకార బ్రహ్మం దాటి వెళ్ళి పరమాత్మ దాటి వెళ్ళి స్వయం భగవాన్ అని తెలుసుకోవాలి. స్వయం భగవాన్ సచ్చిదానంద విగ్రహుడు దేవాదేవుడు, అతనికి నేను నిత్య దాసుడునని గుర్తించి చివరికి కృష్ణ చైతన్యాన్ని అవలంబింపవలనని నిర్దేశించుచున్నది. అంటే ప్రతి ఒక్కరూ జీవేర స్వరూపాయ కృష్ణేర నిత్యదాస కాబట్టి వారు భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో నెలకొని ఉండాలని ఈ కర్మయోగం అనేది బోధిస్తుంది. ప్రతి ఒక్కరికి చేయాల్సినది ఉంటుంది కదా కర్మ. ఖాళీగా ఎవరు ఉండరు. కనీసం తినడానికి అయినా సరే వాళ్ళు పని చేయవలసి ఉంటుంది. ఆహారం తీసుకోవాలి, గాలి పీల్చుకోవాలి, నీళ్ళు తాగాలి, ఏదో ఒకటేమో చేయాల్సిందే, ఖాళీగా ఉండలేరు ఎవరు. ఆ విధంగా ఆ కర్మ కృష్ణ సంబంధంలో చేయాలి. ప్రతిదీ కృష్ణుడి సెంటర్ పాయింట్గా చేసుకొని చేయాలి అని మనకి కర్మయోగం బోధిస్తుంది. ఇంకా భౌతిక జీవితం నందు మానవులు కామవాంఛను మరియు భౌతిక ప్రవృత్తిని వశము చేసుకోవలనని వాంఛించుచుందురు. అట్టి ఇంద్రియ తృప్తి వాంఛ మరియు ఆధిపత్య భావనమే బద్ధ జీవునకు పరమశత్రువులు.
చాలా సార్లు మనం సహజంగా అంటుంటాము. అంటే కొంచెం తల్లిదండ్రుల స్థాయిలో, బాధ్యత స్థాయిలో కూడా నేను చెప్పినట్టు విను అని, భర్తతో కానీ పిల్లలతో కానీ నేను చెప్పినట్టు నువ్వు వినాలా అని. ఇది ఆధిపత్య భావన. ఉమ్, ఆ, అక్కడ అక్కడ కూడా మనము కృష్ణుని సెంటర్ పాయింట్ గానే చేసుకొని, ఆ కృష్ణ నాకు ఇప్పుడు ఈ ఈ స్థానం ఇవ్వబడింది తల్లిగా. ఈ పిల్లలను దండించడము, వారిని సరిదిద్దడము నా యొక్క బాధ్యతగా ఆ నేను చేస్తున్నాను అని శ్రీల శ్రీల ప్రభుపాదుల వారి తండ్రి వారు కూడా ప్రభుపాదుల వారిని ఎప్పుడన్నా దండించాల్సి వస్తే ఇదే చెప్పేవారంట. నిన్ను దండించడము నా బాధ్యత తండ్రిగా. కాబట్టి నువ్వేమీ అనుకోవద్దు అని కూడా చెప్పేవారంట. అంత సున్నితంగా ఉండేవారంట ఆయన, వైష్ణవులు కాబట్టి. ఆ, అక్కడ ఆధిపత్య భావన ఏమాత్రం లేదనమాట. కేవలం తన తండ్రిగా తన కర్తవ్యాన్ని, తన బాధ్యతను నిర్వర్తిస్తున్నా అనే భావంతోనే ఉండేవారు. ఆయన ఎప్పుడు సాధువులందరూ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకు ప్రసాదం పెట్టి తమ బిడ్డను రాధారాణి సేవకునిగా ఆ తయారు కావాలని ఆశీర్వదించండి అని కోరుకునేవారంట వారి నుంచి ఆశీర్వాదాలు. ఆయన లండన్ పంపించి లాయర్ చదివించాలని వాళ్ళ తల్లిగారు కోరుకున్నా కూడా ఆయన మాత్రము మృదంగం నేర్చుకోవాలి, హరినామ సంకీర్తన చేయాలి, మంచి వైష్ణవుడు కావాలి అని మాత్రమే కోరుకున్నారు. లండన్కి వెళ్తే మద్య మాంసాలు, స్త్రీలు ఇవన్నీ అలవాటు అవుతాయి, అది మ్లేచ్ఛ దేశము, వద్దు అక్కడికి పంపించకూడదు అని ఆయన పంపించలేదన్నమాట. అలా ఎంతో చక్కగా కర్మయోగం అంటే ఈ కృష్ణుని సెంటర్ పాయింట్గా కృష్ణ చైతన్యంతో వారి కర్మలో ఆచరిస్తారనమాట వైష్ణవులు. ఈ కృష్ణ చైతన్యం బలం చేత మానవుడు ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని నియంత్రింపగలడు. అనగా తన కర్మను మరియు విద్యుక్త ధర్మములను ఎవరునూ హఠాత్తుగా త్యజింపనవసరం లేదు. కాబట్టి వర్ణాశ్రమ ధర్మం ప్రకారము ఎవరెవరు ఏ ఆశ్రమంలో ఉంటారో, ఏ వర్ణంలో ఉంటారో వాళ్ళకు విధించిన విద్యుక్త ధర్మాలను కృష్ణ చైతన్యంతో ఆచరించాలి. సడన్ గా ఎవరు ఆ స్థితిని త్యజించి నేను గొప్ప వైరాగిని ప్రదర్శించుకోకూడదు. ఎందుకంటే చాలా బలవంతమైంది కాబట్టి ఇంద్రియాలు. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో, ఏ వర్ణ వాళ్ళ గుణకర్మ రీత్యా ఏ వర్ణము భావనలు కలిగి ఉన్నారో, ఆశ్రమంలో ఏ ఆశ్రమ స్థితిలో ఉన్నారో దానికి తగినట్టుగా వాళ్ళ విద్యుక్త ధర్మాలను నిర్వహించాలి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణములు గుణకర్మ రీత్యా. మళ్ళీ బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం ఈ ఆశ్రమ స్థితులు. వారు ఏ ఏ స్థితులలో ఉన్నారో, ఏ ఏ వర్ణాశ్రమ ధర్మ విధులు వాళ్ళకు నిర్ణయింపబడినాయో వాటన్నిటినీ కృష్ణ చైతన్యంతో కలిసి పాటించాలి కృష్ణుడి సెంటర్ పాయింట్గా. అంతేగాని హఠాత్తుగా వదిలిపెట్టకూడదు అని చెప్తున్నారు ఇక్కడ. ఆ విధంగా విద్యుక్త ధర్మాలను నిర్వహిస్తూనే కృష్ణ చైతన్యాన్ని క్రమంగా వృద్ధిపరచుకొనొచ్చు భౌతికమయులైన మనో ఇంద్రియములచే ప్రభావితం కానటువంటి ఆధ్యాత్మిక స్థితి యందు మానవులు నెలకొనగలడు. ఇది క్రమంగా సాధన ద్వారా గురుకృష్ణుల దయ వల్ల ఆ విధంగా మనో ఇంద్రియాలచే ప్రభావితం కానటువంటి ఆధ్యాత్మిక స్థితి యందు మానవుడు నెలకొనగలడు అని చెప్తున్నారు. నిజస్వరూప స్థితి ఏంటి? జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస. ఈ నిజస్వరూప స్థితిని సాధించుట కొరకై యత్నించడి స్థిరమైన బుద్ధి చేతనే అది సాధ్యపడగలదు. ఇదియే ఈ అధ్యాయపు సంపూర్ణ సారాంశము. అపరిపక్వమైన భౌతిక జీవిత స్థితిలో తాత్విక కల్పనలు మరియు నామమాత్రపు యోగాసనాదుల అభ్యాసం ద్వారా ఇంద్రియములను నిగ్రహించుటకు చేయు కృత్రిమ ప్రయత్నములనున్నవి మానవుని ఆధ్యాత్మిక జీవనమునకు తోడ్పడజాలవు. కనుక అతడు ఉన్నత బుద్ధి ద్వారా కృష్ణ చైతన్యం నందు సుశిక్షితుడు కావలసి ఉన్నది. ఇంకా వేరే ధ్యానాలు, యోగాలు ఏవి కూడా ఈ స్థితిలో నిగ్రహించడానికి, ఇంద్రియాలను ఆధ్యాత్మిక స్థితికి తీసుకురావడానికి తోడ్పడవు అన్నమాట.
కాబట్టి భక్తి యోగమే శక్తివంతమైంది. ఎవరైతే సంపూర్ణంగా తమ పైన ఉన్నవారు ఆ, ఆ, తమకు ఏదైతే నిర్దేశించినారో ఆ సేవలో పూర్తిగా నెలకొని ఉంటే ఆటోమేటిక్గా ఇంద్రియాలు నిగ్రహింపబడతాయి. వారు సమాధి స్థితిలో ఉంటారు. ఆ సేవ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఆ సేవ ఎలా ఆ, ఇంకా నాణ్యతగా కంప్లీట్ చేయాలా, ఇంకా చక్కగా చేయాలా అని సేవ గురించి ఎల్లప్పుడూ ఆలోచించడం ద్వారా ఈ అనపసక్యం కాని ఇంద్రియాలను జయించవచ్చు. అలాగే ఆ, నిజస్థితి అయినటువంటి కృష్ణ సేవ భావ భావనామృతంలో వాళ్ళు పూర్తిగా సమాధి స్థితిలోకి, అంటే పూర్తిగా సేవలో నిమగ్నమై ఉండడమే సమాధి స్థితి అన్నమాట. అప్పుడు వేరే ఆలోచనలు ఏమి ఉండవు. కేవలం సేవ గురించి మాత్రమే వారి ఆలోచనలు ఉంటాయి. ఆ విధంగా వాళ్ళు సంపూర్ణంగా కృష్ణ చైతన్యవంతులు అవుతారు. ఈ విధంగా శిక్షణ, మంచి శిక్షణ పొందాలి అని చెప్తున్నారు ఇక్కడ. హరే బోల్. శ్రీల ప్రభుపాదకి జై. హరే కృష్ణ. ఎవరైనా చెప్తారా ఇంకా ఈ కర్మయోగం మొత్తం అధ్యాయం గురించి? చాలా ఇంపార్టెంట్ కర్మయోగం. రోజు మనం చేసే పనులే కాబట్టి. శ్రీమద్ భగవద్గీత ఎందలి కర్మయోగము లేదా కృష్ణ చైతన్యం నందు విద్యుక్త ధర్మ నిర్వహణము. కృష్ణ చైతన్యంతో చేసే విద్యుక్త ధర్మ నిర్వహణం కర్మయోగానికి మరొక పేరు. ఈ తృతీయ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. శ్రీల ప్రభుపాదకి జై. హరే కృష్ణ. జై శ్రీల ప్రభుపాద. హరే కృష్ణ. అందరూ ప్రయత్నించండి. మనకు వచ్చిన ఇబ్బందులు, వాటిని ఎలా వాటి నుంచి ఎలా బయటపడుతున్నాము రోజు డైలీ రొటీన్లో, ఇవన్నీ చెప్పండి. ఈ అధ్యాయం సారాంశము. కొన్ని క్వశ్చన్లు, ఆన్సర్లు చెప్పండి. ఆ, మామూలుగా మనం ఫస్ట్ భక్తి మార్గంలోకి వస్తానే అందరూ ఎక్కడికో వెళ్ళిపోయినారు అన్నట్లు చూస్తుంటారు కదా. వాళ్ళు ఇస్కాన్లో దిగినారు అని ఎట్లా మాట్లాడతారు. ఆ, ఆ, అది మనదే, మన సనాతన ధర్మమే, మన సాంప్రదాయమే, గోవిందుడే, కృష్ణుడే ఆది పురుషుడు, ఇదేదో కొత్తది కాదు, మన అందరి సహజ స్థితి అనేది వాళ్ళకి తెలియదు. తెలిసినా కూడా ఏదో అంతా వాళ్ళు పాటిస్తున్నారు అన్నట్లు అందరూ వెనక్కి లాగుతుంటారు. వారిని కూడా మనం ఎలా తీసుకురావాలి? ఎవరైనా చెప్తారా? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఈ అధ్యాయంలో. అందుకు మనం భక్తి మార్గంలో వెళ్తూ ఉంటే మన చుట్టూ ఉన్నవారు వెనక్కి లాగుతారు. వారిని కూడా మనం ఎలా తీసుకురావాలి? కొన్ని ప్రయత్నాలు చెప్పండి. వాళ్ళకు ప్రసాదం ఇవ్వడం, వాళ్ళతో స్నేహంగా బాగా మాట్లాడడం, కృష్ణుడి గురించి అంతో ఇంతో చెప్పడం, మనం కృష్ణ చైతన్యలోకి పోయినాక మనం అనుభూతిని వాళ్ళకి చెప్పడం, అట్లాంటివి చేయాలన్నమాట. హరే కృష్ణ. హరి ఓం. హరి ఓం. సో నైస్. ఇంకా అందరు చెప్పండి, ప్రయత్నించండి. చాలా చక్కగా చెప్తున్నారు. మీరు రోజు చేసేదే ఇవన్నీ అందరికీ సహజంగా ఎదురవుతుంటాయి కదా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాత. అంటే ఇస్కాన్ అంటే ఏదో కాదు, మన పూర్వీకులు కూడా అప్పుడు పెద్దవాళ్ళు అందరూ కృష్ణ రామ అనుకుంటూ వాళ్ళు జీవించిన వాళ్ళే కదా మాతాజీ. అది కూడా గుర్తు చేయొచ్చు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే ఓం. ఇంకా అందరూ ప్రయత్నించండి, అందరూ చెప్పండి. విజయలక్ష్మి మాతాజీ, ఈశ్వరమ్మ మాతాజీ. హరే కృష్ణ. మీరు చేసే కార్యక్రమాలు చెప్పండి. విజయలక్ష్మి మాతాజీ, మీరు చాలా చేస్తున్నారు, చెప్పండి మీ అనుభవాలు.
సేవలో ఉన్నారా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మరి మాతాజీ ప్రణామంలో. 4వ అధ్యాయం మొదటి శ్లోకం చెప్పేటప్పుడే కొంచెం చెప్తాను మాతాజీ. 3వ అధ్యాయంలోది. మాతాజీ ఇప్పుడు చెప్పండి మాతాజీ. మీరు భక్తిలోకి వెళ్తూ ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు వెనక్కి లాగుతారు కదా, వారిని మనం ఎలా తీసుకురావాలి అనేది ఈరోజు క్వశ్చన్. అందరు ఆన్సర్లు చెప్తున్నారు, మీరు మీ అనుభవాలు చెప్పండి. సంకీర్తనలో, హరినామ సంకీర్తనలో పాల్గొనేటట్లు చేయాలి మాతాజీ. హరి బోల్. అప్పుడు వాళ్ళకు ఆనందము అనుభవిస్తారు. చాలా ఆనందం ఉంటుంది కీర్తనలో పాల్గొంటే. నగర సంకీర్తన చేస్తా ఉంటే మీకు వాకింగ్ అవుతుంది, భగవంతుని సేవ అవుతుంది. ఆ సంకీర్తన చేస్తే ఆత్మకు ఆనందం అవుతుంది అని అట్లా చెప్పి పిలుచుకొని రావాలి. భక్తుల సాంగత్యం చేస్తూ ఉంటే వాళ్ళకు భగవంతుని గురించి లీలలు వింటూ అట్లే టెంపుల్ కనెక్ట్ అయ్యి భగవంతుని లీలలు వింటూ మారుతారు మాతాజీ. టెంపుల్లో భగవద్గీత ప్రవచనాలు జరుగుతాయి కదా, అవి వింటూ అట్లే మారుతారు. హరి నేను బోల్. కొందరిని అట్లా సంకీర్తనకి పిలుచుకొని పోయి విష్ణు పారాయణం ఫ్రెండ్స్ ని అట్లా కనెక్ట్ చేసినాను మాతాజీ. హరి బోల్. సో మీరు నైస్. సపరేట్ గా వాకింగ్ అంటూ పోకుండా ఇట్లా పోదాం రండి అని ఇన్వైట్ చేశాను. హరే కృష్ణ. హరి బోల్. సో నైస్. మంచి టిప్ చెప్పినారు మాతాజీ. హరి బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి అందరూ. నీరజ హరే మాత, హరే ఈశ్వరమ్మ మాత చెప్పండి. హరే కృష్ణ. అదే ఇప్పుడు మనం గుడిలో పండుగ కార్యక్రమాలు అవి చేస్తూ ఉంటాం కదా, అప్పుడు వాళ్ళను పిలుచుకొని వచ్చి మన ఫస్ట్ వస్తానే శాస్త్రాంగ నమస్కారం చెయ్యి, అవన్నీ ఏం చెప్పకూడదు, భయపడకుండా భగవంతుని బాగా చూడమా, బాగా చెయ్యి చెప్పి ఆయన గురువు కూడా చెప్తాడు ఈ భక్తిని గురించి. ఆ చెప్పినప్పుడు వాళ్ళు కొంచెం విని రావాలా గుడికి అనే భావన వాళ్ళకు కొంచెం కొంచెము అర్థమవుతా ఉంటుంది. అదే మనం ప్రతి పండుగకు వాళ్ళని పిలుచుకొని వచ్చినామంటే రోజు సాయంత్రం కూడా ఆటోమేటిక్ గా వాళ్ళు గుడికి రావాలనే ఉద్దేశం కూడా ఉంటుంది. నిదానంగా రోజుకొకటి చెప్పుకుంటూ తీసుకొని రావాలా, ప్రసాదం ఇవ్వాలా, మళ్ళా మంగళహారతికి రమ్మని మళ్ళీ నిదానంగా చెప్తే వాళ్ళు కన్వర్ట్ అయ్యి నిదానంగా అన్నిటికీ రాగలుగుతారు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో నైస్ మాతాజీ. చాలా చక్కగా చెప్తున్నారు అందరూ. హరే బాబు. నీరజ మాతాజీ మీరు చెప్తారా? హరే కృష్ణ. హరే కృష్ణ. నీరజ మాతాజీ బాగున్నారమ్మా మీరు? హరే కృష్ణ. అందరూ చాలా చక్కగా చెప్పినారు. వాళ్ళని గౌరవించాలి, ఇంకా ప్రోత్సహించాలి. మనం భక్తిలో ఉన్నాం కదా, ఉన్నతులమని అనుకోకూడదు, వాళ్ళు తక్కువ వాళ్ళని కూడా చూడకూడదు. వాళ్ళకి ఎంతో ఆచార్యులు మన మీద దయ చూపింటేనే ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాం కాబట్టి వాళ్లకు కృష్ణ ప్రసాదం ఇవ్వడము, గుడికి రమ్మని ఆహ్వానించడము, కీర్తన యొక్క రుచి తెలియజేయడం. కీర్తనలో పాల్గొంటే వాళ్ళ ఆనందాన్ని పొందుతారు. ఆ విధంగా వాళ్ళు క్రమక్రమంగా మార్పు చెందుతూ వస్తారనమాట. ఆ విధంగా నిదానం. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. అందరికీ ధన్యవాదాలు, చాలా చక్కగా చెప్పారు. ఈరోజు 4వ అధ్యాయము చదవండి మాతాజీ. విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. 4వ అధ్యాయము దివ్య జ్ఞానము. మొదటి శ్లోకం. శ్రీ భగవానువాచ ఇమం వివశ్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నాశము లేని ఈ యోగ శాస్త్రమును నేను వివస్వానునకు సూర్యదేవునికి ఉపదేశించి తిని. వివస్వానుడు దానిని మానవజాతి పిత అయిన మనువుకు ఉపదేశించెను. మనువు తిరిగి దానిని ఇక్ష్వాకు రాజునకు ఉపదేశించెను. భాష్యము బై శ్రీల ప్రభుపాద. శ్రీల ప్రభుపాదల వారికి జై.
సూర్యలోకము మొదలుకొని ఇతర అన్ని లోకములలోని రాజులందరికీ ప్రాచీన కాలం నుండి భగవద్గీత ఉపదేశించబడినట్లు మనకు ఇక్కడ భగవద్గీత చరిత్ర ద్వారా తెలియను. సమస్త లోకములకు చెందిన రాజులు తమ తమ లోకములలోని ప్రజలను రక్షించుట కొరకై ప్రత్యేకంగా నిర్దేశించబడిరి. కనుకనే ప్రత్యేకించి రాజవంశీయులందరూ ప్రజలను చక్కగా పరిపాలించుటకు మరియు వారిని లౌకిక బంధములు కామబంధముల నుండి రక్షించుట కొరకై వారు తప్పక భగవద్గీత శాస్త్రమును పూర్తిగా అవగాహన చేసుకోవలెను. మానవ జన్మ అనేది దేవాది దేవుని నిత్య సంబంధంతో కూడిన ఆధ్యాత్మిక జ్ఞాన సాధన కొరకై ఉద్దేశించబడెను. ఈ సందేశమును విద్య, సంస్కృతి, భక్తి ద్వారా జనులందరికీ తెలియజేయుట అన్ని దేశ పాలకుల బాధ్యత. మరో విధంగా చెప్పవలెననిన అన్ని దేశముల పాలకులు ప్రజల శ్రేయస్సు కొరకై ఈ కృష్ణ చైతన్య విజ్ఞానంను విస్తృతంగా ప్రచారం చేయవలెను. దానితో జనులందరూ ఈ గొప్ప శాస్త్రపు సహాయంతో లబ్ధి పొంది తమకు లభించిన మానవ జన్మను సద్వినియోగపరుచుకొనుచు జయప్రదమైన మార్గంలో పయనించగలుగుదురు. ఈ మన్వంతరములో సూర్యదేవుడు వివస్వానుడుగా పిలువబడును. అతడు సూర్యగ్రహ మండలంలోని సమస్త గ్రహములకు మూలమైన సూర్యలోకాధిపతి. బ్రహ్మ సంహిత 5వ అధ్యాయం 52వ శ్లోకంలో ఈ క్రింది విధంగా తెలుపబడిను. యచ్చక్షరే సవితా సకల గ్రహానాం రాజా సమస్త సురమూర్తిరశేష తేజః యస్యాగ్నయా భ్రమతి సంవృత కాల చక్రో గోవిందమాది పురుషం తమహం భజామి. ఏ ఆది పురుషుని ఆజ్ఞచే గ్రహములకు రాజైన సూర్యుడు అత్యధిక శక్తిని మరియు ఉష్ణమును పొందుతుండునో అట్టి దేవాది దేవుడైన గోవిందుని శ్రీకృష్ణుని నేను భజింతును. అట్టి సూర్యుడు ఆ భగవానుని నేత్రముగా భాషించుచు అతని ఆజ్ఞలకు లోబడి తన కక్షలో పరిభ్రమించును అని బ్రహ్మదేవుడు స్తుతించెను. సూర్యుడే సమస్త గ్రహములకు రాజై ఉండెను. ప్రస్తుతం వివస్వానుడని పేరు గల సూర్యదేవుడు ఇతర అన్ని గ్రహములకు ఉష్ణమును మరియు వెలుగును సమకూరుస్తూ వాటిని నియంత్రించడి సూర్యమండలమును పరిపాలిస్తుండును. అతడు శ్రీకృష్ణుని ఆజ్ఞను అనుసరించే తన కక్షలో పరిభ్రమించును. ఈ భగవద్గీత శాస్త్రమును అవగాహన చేసుకొనుటకు శ్రీకృష్ణ భగవానుడు మొదట వివస్వానిని తన ప్రథమ శిష్యునిగా చేసుకొనెను. కనుకనే గీత అనాదిగా వస్తున్నట్టు ప్రామాణిక శాస్త్ర గ్రంథమే కాని అప్రమాణికమైన లౌకిక పండితుల కొరకు ఉద్దేశించబడిన కాల్పనిక గ్రంథము కాదు. మహాభారతం, శాంతి పర్వతము 348, 51, 52లో భగవద్గీత చరిత్రని ఈ క్రింది విధంగా మనము చూడవచ్చును. త్రేతాయుగాదౌ తతో వివస్వాన్ మనవేదదౌ మనుష్యలోక ధృత్యర్థం సుతాయేష్వాక వేదదౌ ఇక్ష్వాకునాచ కతితో వ్యాప్య లోకానవస్థితః. త్రేతాయుగారంభమున మానవునికి భగవానుతో కల సంబంధమును తెలుపు ఈ శాస్త్రము వివస్వానించే మనువునకు బోధించబడిను. మానవ జాతికి మనువు తండ్రి అగుడిచే దానిని తన పుత్రుడు భూమండలంకు రాజు శ్రీరామచంద్రుడు అవతరించిన రఘువంశమునకు మూల పురుషుడైన ఇక్ష్వాక మహారాజునకు అందించెను. అనగా భగవద్గీత ఇక్ష్వాకు మహారాజు కాలం నుండే మానవ సంఘంలో నెలకొని ఉండెను. ప్రస్తుతం 4,32,000 సంవత్సరాల కాల పరిమితి కల కలియుగంలో కేవలం 5,000 సంవత్సరాలు మాత్రమే గడిచినవి. ఈ యుగముకు పూర్వము ద్వాపర యుగము 8 లక్షల సంవత్సరాలు, దానికి పూర్వము త్రేతాయుగము 12 లక్షల సంవత్సరాలు ఉండెను. ఈ విధంగా దాదాపు 20,05,000 సంవత్సరాలకు పూర్వము మనువు తన శిష్యుడు మరియు భూమండలంకు రాజైన ఇక్ష్వాకునకు ఈ భగవద్గీతను బోధించెను. ప్రస్తుత మనువు జీవిత కాలము 30,53,00,000 సంవత్సరాలు కొనసాగునని గణించబడెను. అందులో 12,04,00,000 సంవత్సరాలు మాత్రమే గడిచెను. మనువు జనించుటకు పూర్వమే భగవద్గీత భగవానుని ద్వారా తన శిష్యుడైన వివస్వానునకు అనగా సూర్యదేవునకు చెప్పబడిన దాని గురించి దాదాపు 12,04,00,000 సంవత్సరాలకు పూర్వము ఇది చెప్పబడెనని స్థూలముగా అంచనా చేయవచ్చును. అదే జ్ఞానము మానవ సంఘంలో దాదాపు 20 లక్షల సంవత్సరాలుగా వ్యాప్తిలో కలదు. 5,000 సంవత్సరాలకు పూర్వము శ్రీకృష్ణ భగవానుడు దానిని తిరిగి అర్జునునకు ఉపదేశించెను. గీతను ఉపదేశించిన శ్రీకృష్ణ భగవానుని అనుసరించి ఇదియే భగవద్గీత స్థూల చరిత్ర. సూర్యదేవుడైన వివస్వంతుడు కూడా స్వయంగా క్షత్రియుడు మరియు సూర్యవంశ క్షత్రియులందరికీ
పూర్వ పితామహుడగుట చేత తండ్రి అతనికి ఈ భగవద్గీత జ్ఞానం ఉపదేశించబడెను. భగవద్గీత శ్రీకృష్ణ భగవానుని చేత స్వయంగా ఉపదేశించబడుట చేత ఇది వేద సదృశమైనది. గీతలోని జ్ఞానము అపౌరుషేయము, మానవాతీతం, ఎట్టి మనోకల్పిత వివరణలు లేకుండా వైదిక సాహిత్యపు ఆదేశాలను యథాతథంగా అంగీకరించినట్లుగానే భగవంతుడు భగవద్గీత ఆదేశములను కూడా ఎట్టి లౌకిక వివరణలు లేకుండా యథాతథంగా అంగీకరించవలను. లౌకిక విద్వాంసులు తమ ఇష్టానుసారం భగవద్గీతను గూర్చి ఊహాగానాలు ఎన్ని చేసినను అది ఎన్నటికీ భగవద్గీత యథాతథం కాబోదు. కనుకనే భగవద్గీతను యథాతథంగా గురు శిష్య పరంపర ద్వారానే అంగీకరించవలెను. అట్టి దివ్య జ్ఞానంను శ్రీకృష్ణ భగవానుడు మొదట సూర్యదేవునికి బోధించగానే సూర్యదేవుడు తన పుత్రుడైన మనువుకు తరువాత మనువు తన పుత్రుడైన ఇక్ష్వాకునకు ఉపదేశించినట్లుగా ఇక్కడ వివరించబడెను. హరే కృష్ణ మాతాజీ. 3వ అధ్యాయం చివరిలో అర్జునుడు ఒక ప్రశ్న వేస్తాడు. జీవుడు ఎందుకు బలవంతంగానైనా ఇష్టం లేకున్నా ఈ ఎవరి ప్రభావం చేత పాపకర్మలు చేస్తున్నాడని శ్రీకృష్ణుని ప్రశ్నిస్తే భగవంతుని సమాధానం, కామం నుండి వచ్చిన క్రోధం వలన జీవుడు పాపకార్యాల్లో పాల్గొంటున్నాడు. ఉదాహరణకు ఒక ఉద్యోగస్తులు లంచము తీసుకోవడం తప్పని తెలిసినా కూడా తీసుకుంటారు. ఎందుకంటే పెద్ద పెద్ద భవంతులు, కార్లు, హోదా, డబ్బు కూడబెట్టాలి అనే కోరికతో చేస్తుంటారు. కావున ఈ కామక్రోధాలు జీవుని యొక్క గొప్ప శత్రువులు అని భగవంతుడు చెప్తారు. ఈ కామక్రోధాల్ని ఎలా జయించాలంటే మనం శాస్త్రాలు చదివిన ఆధ్యాత్మిక జ్ఞానంతో భగవంతుని దివ్య జ్ఞానాన్ని తెలుసుకోవడం ద్వారా మన బుద్ధి చేత మనస్సును కంట్రోల్ చేసి మనస్సు ద్వారా ఇంద్రియాలను నిగ్రహించి అందరికీ శత్రువైన కామక్రోధాలను జయించవచ్చని చెప్తారు. దానికి కంటిన్యూషన్ గా 4వ చాప్టర్ లో భగవంతుడు ఈ దివ్య జ్ఞానాన్ని బోధిస్తాడు. భగవద్గీతలో ఈ చాప్టర్ లో 4 భగవంతుని దివ్య స్వభావము, దివ్య గుణముల గురించి జ్ఞానాన్ని ఇస్తాడు. ఈ చాప్టర్ లో 4 విషయాలు చెప్తారు. 1 పరంపర ద్వారా కలిగే జ్ఞానము, 2 శ్రీకృష్ణ అవతారం యొక్క దివ్య స్వభావము, 3 భగవంతుడు జీవుల పట్ల ఎలా ప్రవర్తిస్తారు అని, 4 మనము ఈ జ్ఞానాన్ని ఎలా సంపాదించాలి. ఈ 4 విషయాలు భగవంతుడు చెప్తారు. అందులో మొదటిది పరంపర ద్వారా కలిగే జ్ఞానము. నేను భగవద్గీత జ్ఞానాన్ని మొదటగా వివస్వానుడు అనే ఇదంతా అర్జునుడికి చెప్తున్నారు. నేను భగవద్గీత జ్ఞానాన్ని మొదటగా వివస్వానుడు అనే సూర్యదేవునికి ఇచ్చాను. సూర్యదేవుడు తన కుమారుడు మనువు, మానవజాతి పిత అయిన మనువు ఈ జ్ఞానాన్ని ఇక్ష్వాకు మహారాజుకు ఇచ్చినారు. ఈ వంశం ఇక్ష్వాకు వంశంలోనే శ్రీరామచంద్రుడు కూడా అవతరించినారు. పరంపరలో రాజర్షులకు కూడా ఇచ్చినారు. శ్రీకృష్ణుడు ఎందుకు మొదట సూర్యదేవుణ్ణి ఎంచుకున్నారంటే భగవద్గీత జ్ఞానాన్ని ఇచ్చేకి. సూర్య భగవానుడు ఈ బ్రహ్మాండంలోని గ్రహాలన్నిటికీ రాజు. ఆయన నుండే ఉష్ణం అంటే వేడి, వెలుతురు ప్రసరిస్తుంది. అంతేకాకుండా సూర్యదేవుడు ఎంతో గొప్ప భక్తుడు. భగవంతుని ఆదేశాల మేరకు తన కక్షలో తిరుగుతున్నాడు. అంతేకాకుండా భగవంతుని పట్ల సేవాభావం ఉంది. భగవంతుడే దేవాది దేవుడు అని అంగీకరించాడు. సూర్యుడు గ్రహాలకు రాజు కాబట్టి రాజు భక్తుడైతే ప్రజలంతా భక్తులుగా మారే అవకాశం ఉంది. కాబట్టి మొదటగా భగవంతుడు సూర్యునికి ఈ జ్ఞానాన్ని ఇచ్చారు. అది గురు శిష్య పరంపరలో యథావిధంగా మానవాళికి అందించబడింది. యథావిధంగా అంటే భగవంతుడు ఏం చెప్పారో దాన్ని యథాతథంగా ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా ఈ జ్ఞానాన్ని సూర్యుని నుండి మానవ జాతికి వచ్చింది. భగవద్గీత జ్ఞానము అపౌరుషేయం అంటే మనుషులు ఇచ్చింది కాదు. ఈ జ్ఞానము స్వయంగా భగవంతుని నుండి వచ్చింది. అందుకని ఈ భగవద్గీత జ్ఞానాన్ని అపౌరుషేయము అంటారు. ఈ జ్ఞానాన్ని ఇవ్వడానికి అర్హత ఏమిటంటే
జ్ఞానం ఇచ్చేవారు గురు శిష్య పరంపరలో ఉండాలి, ఖచ్చితంగా భక్తుడై ఉండాలి. అంతేకాకుండా మానవ జీవితం యొక్క విలువల ప్రాముఖ్యత తెలిసి ఉండాలి. శ్రీకృష్ణుడే దేవాది దేవుడు అని తెలుసుకొని భక్తియుక్త సేవ ద్వారా మన నిజ స్వరూప స్థితిని ఉద్ధరించుకునేలా ఉండాలి. మన నిజ స్వరూప స్థితి అంటే మనము భగవంతునికి నిత్య దాసులమని తెలుసుకోవాలి. ఒకసారి చెప్తున్నాను. ఒకసారి జర్మన్ భక్తునికి హరినామ దీక్ష ఇచ్చిన తర్వాత తన నామం మర్చిపోతే ప్రభుపాదుల వారిని అడిగితే ప్రభుపాదుల వారు ఏమంటారు, ఈ పేరు మర్చిపోయినా పర్వాలే, నీ పేరు చివర దాసు అని ఉంది చూడు, అది మాత్రము మర్చిపోవద్దు అంటారు. శ్రీల ప్రభుపాదుల వారు 32వ ఆచార్యులు. ఆయన వ్యాఖ్యానించిన భగవద్గీత ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఆమోదించబడింది. మానవ జీవితం ఎందుకు ఉద్దేశించబడినది తెలియకపోతే అంత చక్కగా వివరించలేరు. మానవ జీవితం ఎందుకు ఉద్దేశించబడిందంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకొని భగవంతుని దివ్య జ్ఞానాన్ని తెలుసుకొని భక్తియుక్త సేవ ద్వారా భగవంతుని పట్ల ప్రేమ పెంచుకొని ఆధ్యాత్మిక ధామానికి తిరిగి వెళ్ళడం అనేది మానవ జీవితం యొక్క కర్తవ్యం. కావున మానవుడు జీవితం విలువ తెలుసుకుంటేనే వారి జీవితము సఫలీకృతం అవుతుంది. రాజర్షులకు ఎందుకు ఈ జ్ఞానము ఇవ్వడం జరిగిందంటే, రాజర్షులు అంటే రాజు ప్లస్ ఋషి. బయటకు రాజు గంభీరంగా కనిపించిన లోపల ఋషి స్వభావం ఉంటుంది. రాజు ప్రజల భౌతిక అవసరాలు తీర్చడమే కాదు, ప్రజల్ని ఆధ్యాత్మికంగా కూడా ముందుకు తీసుకెళ్లే బాధ్యత కూడా రాజు మీదనే ఉంటుంది. పూర్వకాలంలో రాజులు 25 సంవత్సరాల వరకు గురుకులంకి వెళ్లి గురువుకు వినయంగా సేవ చేస్తూ ఎన్నో శాస్త్రాలను అవపోషణ పట్టి భగవంతుని యొక్క జ్ఞానం తెలుసుకున్నాక రాజు పదవి అంటే సింహాసనము ఇవ్వబడుతుంది. భగవంతుని గురించిన జ్ఞానాన్ని తెలుసుకున్నాకనే సింహాసనము ఇవ్వబడుతుంది. ప్రజల్ని ఆధ్యాత్మికంగా ఎదిగేటట్లు చేస్తారు. పదవి మీద వాళ్లకు బాధ్యతే గాని వ్యామోహం ఉండకూడదు. భక్తి ప్రపత్తులతో కూడిన వారు వారికే భక్తి ప్రపత్తులతో కూడిన వారసునికి సింహాసనం ఇచ్చి వాళ్ళు ముసలి వాళ్ళైనాక వానప్రస్థము కూడా స్వీకరించే వాళ్ళు వాళ్ళ వారసులకి ఇచ్చి. రాజు ద్వారానే భూమి మీద ధర్మము స్థాపించబడుతుంది. ఎప్పుడైతే రాజు భక్తుడైతాడో ప్రజలు కూడా భక్తులయ్యేకే అవకాశం ఉంటుంది. యథా రాజా తదా ప్రజ కదా. హరే కృష్ణ మాతాజీ, మీరు చెప్పండి. హరే కృష్ణ, చక్కగా చెప్పినారు మాతాజీ, చాలా ధన్యవాదాలు. హరి బోల్. ఈరోజు సమయం అయింది, క్లాస్ ముగిద్దాము. హరి బోల్. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత యథాతథంకు జై. శ్రీమాన్ మధురేష్ ప్రభుజీకి జై. శ్రీల ప్రభుపాద की जय. अनंत कोटि వైష్ణవ బృంద की जय. నమాచార్య శ్రీల హరిదాస్ ఠాకూర్ की जय. సమావేశమైన భక్త బృంద की जय. సమావేశమైన భక్త బృంద की जय. సమావేశమైన భక్త బృంద की जय.